భోజరాజుకి మరియు విక్రమార్కుడి సింహాసనానికి ఉన్న సంబంధం గురించి ఆసక్తికరమైన కథను చెప్తాను. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, విక్రమార్కుడి గొప్పతనాన్ని చాటి చెప్పే అద్భుతమైన ఘట్టం. చాలా ఏళ్ల క్రితం ఉజ్జయిని సామ్రాజ్యాన్ని భోజరాజు అనే ధర్మపరుడైన రాజు పరిపాలించేవాడు. ఆయన కూడా విక్రమార్కుడి అంతటి కీర్తిని సంపాదించాలని ఆరాటపడేవాడు. ఒకసారి భోజరాజు వేటకి వెళ్ళినప్పుడు ఒక రైతు తన చేల్లో మంచం మీద కూర్చొని రాజును ఎంతో మర్యాదగా ఆహ్వానిస్తాడు. కానీ మంచె దిగగానే "నా పొలంలోకి ఎందుకు వచ్చావు, వెళ్ళిపో" అంటూ దురుసుగా ప్రవర్తిస్తాడు. మళ్ళీ మంచె ఎక్కగానే పశ్చాత్తాపంతో ప్రాధేయపడతాడు. భోజరాజుకి ఇది వింతగా అనిపించి ఆ మంచె కింద ఏముందో తవ్వించమని ఆజ్ఞాపిస్తాడు. అక్కడ తవ్వగా రత్నఖచితమైన ఒక బంగారు సింహాసనం బయటపడుతుంది. అది సాక్షాత్తు దేవేంద్రుడు విక్రమార్కుడికి బహుకరించిన సింహాసనం. ఆ సింహాసనానికి 32 మెట్లు ఉంటాయి. ప్రతి మెట్టు మీద ఒక అందమైన సాలబంజిగా ఉంటుంది. ఆ సింహాసనాన్ని తన అంతఃపురానికి తెప్పించి ఒక శుభముహూర్తాన భోజరాజు దానిని అధిష్ఠించాలని ప్రయత్నిస్తాడు. ఆయన మొదటి మెట్టు మీద కాలు పెట్టగానే అక్కడ ఉన్న బొమ్మ ప్రాణం పోసుకొని ఇలా అంటుంది: "ఆగు భోజరాజా, ఈ సింహాసనం ఎక్కాలంటే విక్రమార్కుడికి ఉన్నంత ఉదారత, సాహసం, ధర్మబుద్ధి నీకు ఉన్నాయా? ఆయన కథ విను." భోజరాజు సింహాసనం ఎక్కబోయినప్పుడల్లా ఒక్కో బొమ్మ విక్రమార్కుడి జీవితంలోని ఒక సాహస కృత్యాన్ని, ఆయన త్యాగగుణాన్ని కథగా వివరిస్తుంది.